ఫ్రెండ్స్ మీకు తెలుసా నరకాన్ని క్లోజ్ చేసేస్తున్నానంట. నాకు తెలుసు. ఓ షేట్, మా ఫ్రెండ్స్ అంతా అక్కడికే వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళక ముందే క్లోజ్ అయిపోతుంది ఏంటి అని చెప్పి మీరు బాధపడొచ్చు. కానీ నేను ఆ నరకం గురించి మాట్లాడట్లా. మా ఎదవలందరూ పోయేదాకా నేను దాన్ని క్లోజ్ చేయనివ్వలేండి. కానీ ఇది మీరు వినుంటారు, తుర్క్మెనిస్తాన్ లో పెద్ద ఒక గుంట ఉంటది, దాన్ని గేట్ వే టు హెల్ అని పిలుస్తుంటారని. అదే పెద్ద గుంట ఉంటది, అందులో నుంచి మంటలు వస్తూనే ఉంటాయి. ఫ్యాక్ట్ ఛానల్స్ అన్నిట్లో మాట చెప్పే ఉంటారు. 1971 ఆ టైంలో ఏలు పెట్టి వెలికిన ఆయిల్ పడుతుంది. సైంటిస్టులు కొంతమంది జనం ఎత్తుకుపోయి ఇక్కడ ఆయిల్ పడిద్ది తవ్వండు అనగానే అక్కడ పెద్ద గుంట అయిపోయి ఆ గుంట నుంచి సడన్ గా మీథేన్ గ్యాస్ రిలీజ్ అయిపోయింది. దాంతో ఆ సైంటిస్టులు ఓ షేట్, ఆయిల్ వచ్చింది అనుకుంటే గ్యాస్ వస్తుంది, అబ్బాయి గ్యాస్ మంచిది కాదు, కాల్ చేయండి 2 రోజుల్లో మంటలు ఆగిపోతాయని చెప్పి అగ్గిపెట్టి వెలిగించి అందులో వేసాడు. 1970 ఆ టైంలో మంట వేసారు. ఇంకా 2 రోజుల్లో గ్యాస్ రావడం ఆగిపోయింది, మంట ఆగిపోయింది అనుకున్నారు. ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాల పాటు కాలుతూనే ఉంది. దాని లోపల అంత గ్యాస్ ఉంది, అది వస్తూనే ఉంది. ఇక్కడ దాకా మీరు ఖచ్చితంగా వినుంటారు. నేనే అంతకుముందు చెప్పాను అనుకోండి, ఊరికే మళ్ళీ గుర్తు చేశా. అయితే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, ఇన్నేళ్ల నుంచి కాలుతా ఉంది కదా. అయితే మొన్నే తుర్క్మెనిస్తాన్ వాళ్ళ ప్రెసిడెంట్ అతని అసిస్టెంట్ ని పిలిపించి అడిగాడు, అసిస్టెంట్ మన దగ్గర ఆ గుంట ఉంది కదా, ఆ గుంటలో నుంచి మంట వస్తూనే ఉంది. బయట జనాలు మిగతా దేశాల వాళ్ళు మీథేన్ గ్యాస్ ని కోట్లు అమ్ముకుంటున్నారు. కానీ మనం ఎందుకు దాన్ని అన్ని సంవత్సరాల నుంచి తగలేస్తూ ఆ ఫ్యాక్టరీ బ్యాచ్ వాళ్ళందరికీ ఫ్యాక్టరీలు చెప్పుకోవడానికి వదిలేసాము. ఆ మంటలాపేసి వచ్చే గ్యాస్ ని స్టోర్ చేసుకుని మనం కూడా అమ్ముకొని హ్యాపీగా బీచ్ కి పోయి చేపలు పట్టుకోవచ్చు కదా అని ఇలా 40-50 సంవత్సరాల తర్వాత ఆ దేశంలో ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చింది. ఈ క్వశ్చన్ అతను అడిగాక వాళ్ళ మినిస్టర్లు అంతా ఏం చెప్పారంటే, ఏంటి మాకు ఈ డౌట్ ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదనుకుంటున్నాగా అని ఆలోచిస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, నిజంగానే వాళ్ళకి ఇప్పుడు దాకా డౌట్ రాలేదు, ఎవరికి ఆ విషయం తట్టలేదంట. అప్పుడు వాళ్ళ అసిస్టెంట్, సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, ఈ గ్యాస్ అమ్ముకుంటే కోట్లు వస్తాయి, ఇంకా చాలా గ్యాస్ మిగిలే ఉంది, నేను ఇప్పుడే పోయి పై ఇంజనీర్లతో మాట్లాడి మాటలన్నీ ఆపేస్తాను, ఆ గ్యాస్ అంతా ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మేస్తానులే సార్ అని చెప్పి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆ మంటలు ఇప్పుడు ఆపేయబోతున్నారు. సో ఈ విధంగా గేట్ వే టు హెల్ ప్లేస్ క్లోజ్ అయిపోతుంది. 1970లో గ్యాస్ లీక్ అయితే ఇప్పుడు ఐడియా తట్టింది వాళ్ళకి. మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీలో ఎవరు కోటీశ్వరులు ఈ షో చూసుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక ఎపిసోడ్ అయినా ఒక క్వశ్చన్ అయినా వినుంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్లు చూస్తుంటాం మనం, సడన్ గా ఒక్కొక్క 50 లక్షలు 70 లక్షలు ₹1,00,00,000 గెలిచేస్తుంటారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా డబ్బులు మనం గెలిచుంటే ఏమై ఉండేదో. కానీ దానికంటే ఎక్కువగా వచ్చే డౌట్, ఇలా కోట్ల రూపాయల డబ్బులు అలా జనాలు గెలుచుకుంటూ పోతే ఆ టీవీ షో పరిస్థితి ఏంది? ఆ టీవీ షో ₹1,00,00,000 క్వశ్చన్ రాగానే గజా వణుకుతా ఉంటాడు అనుకుంటున్నారు కదా అని అనుకుంటాం. అంతే, అన్ని కోట్లు ఎట్టెత్తాగా అని. విషయం ఏంటంటే టీవీ షో వాళ్ళు అస్సలు భయపడదు. 1 గెలిచాడా, ఒక 2 కోట్లు పెడతా నెక్స్ట్ టైం క్వశ్చన్, ఎంత గెలుతాడో చూద్దాం అని చెప్పి హ్యాపీగా కూర్చుంటాడు. ఎందుకంటే అంత హై అమౌంట్ గెలిచినప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇలా మీలో ఎవరు కోటీశ్వరులు ఇలా హై డబ్బులు పెట్టే వాళ్ళు దానికి ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారు. ఈయనకి కూడా ఇన్సూరెన్స్ ఇస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమైంది అంటే, యాక్సిడెంట్ అయితే డబ్బులు వస్తాయని తీసుకుంటాం. వాళ్ళు కూడా ఆ అబ్బాయికి ఏం యాక్సిడెంట్ అవ్వదులే అని చెప్పి ఇస్తారు. సేమ్ ఇందులో కూడా అబ్బాయి ఎవడు గెలుస్తాడులే, ₹1,00,00,000 క్వశ్చన్ ఎవరికి రాదు, మనకేం ఖర్చు అవ్వలే అని చెప్పి ₹1,00,00,000 క్వశ్చన్ కి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. వాళ్ళు ఇలాగే అనుకొని ఇస్తారు. సో అక్కడ దాకపోతే ఇన్సూరెన్స్ వల్ల ఆ షో చూసి భయపడుతుంటది. అప్పుడు వాళ్ళే ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం అంతా ఇంతే, హిందీ తెలుగు ఇంటర్నేషనల్ లో కూడా జరుగుతుంటాయి కదా, వాళ్ళందరూ తీసుకుంటారు. కొన్ని సార్లు అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత భయపడిపోతారంటే, వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళి ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అంటే వాళ్ళ ఇన్సూరెన్స్ కి ఇంకో ఇన్సూరెన్స్, అది కూడా వేరే కంపెనీ వాళ్ళ దగ్గర. టెక్నాలజీ వచ్చాక వీళ్ళందరికీ తెలివితేటలు ఎక్కువైపోయాయి అనుకోండి. ఈ కంపెనీ వాళ్ళంతా టెక్నాలజీ బాగానే వాడుకుంటున్నారు. కానీ మన పరిస్థితి ఏంది? ఇప్పుడు వస్తున్న ఈ టెక్నాలజీ మనుషుల మీద ఎన్ని రకాల ఇంపాక్ట్లు చూపిస్తున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల అసలు మనకి ఏమవుతుందో తెలుసుకోవాలని మీకు ఉంటది కదా. ఈ విషయం మనం క్లియర్ గా తెలుసుకోవడానికి కుక్కు FM లో మన తెలుగు లాంగ్వేజ్ లో హౌ టెక్నాలజీ షోయింగ్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ కైండ్ అని ఒక్కసారి వినండి. మనం టెక్నాలజీ యూజ్ చేస్తామో టెక్నాలజీ మనల్ని యూజ్ చేస్తుందో తెలిసిపోద్ది. సో ఖచ్చితంగా వినండి. ఇది వినిన తర్వాత కుక్కు FM లో అసలు ఏం ఆడియో బుక్స్ ఉంటాయో ఒకసారి చూడండి. ఎంటర్టైన్మెంట్, సెల్ఫ్ హెల్ప్, బయోగ్రఫీ, హిస్టరీ, ఇలా ఇందులో లేని టాపిక్ అంటూ ఉండదు. అన్ని టాపిక్స్ మీద 10,000 గంటలకు పైగా ఆడియో బుక్స్ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. అసలుకే 25 లక్షలకు పైగా యూజర్స్ తో ఫుల్ లీడింగ్ లో ఉంది. దీంతో పాటు ప్రతి లాంగ్వేజ్ లో ఎవ్రీ మంత్ 20కి పైగా ఆడియో బుక్స్ యాడ్ చేస్తూనే ఉంటారు. అయితే ప్రెసెంట్ కుక్కు FM వాళ్ళు కేవలం మన కోసమే ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చారు. దీన్ని ఉపయోగించి మనం మంత్లీ సబ్స్క్రిప్షన్ లో 50% ఆఫ్ పొందొచ్చు. అంటే ₹49 తోనే స్టార్ట్ చేసేయచ్చు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మన ఆఫర్ ని యూజ్ చేసుకోవడానికి ALK200 కోడ్ ని ఉపయోగించండి. ఒకసారి ఇవే బుక్స్ బయట రేట్లు ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి ట్రై చేయండి. అన్ని బుక్స్ కొనాలంటే లక్షల్లో అవుద్ది. కానీ మనకి ఇక్కడ 10,000 పైగా ఆడియో బుక్స్ ₹49 కే వస్తున్నాయి. మన కన్వీనియన్స్ ని బట్టి యాప్ లో అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి. నచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు, నచ్చిన జానర్ సెట్ చేసుకోవచ్చు. మీ కన్వీనియన్స్ ని బట్టి వినేటప్పుడు ఆడియో స్పీడ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. లేదు మాకు ఇంకా కొత్త ఫీచర్స్ ఏమైనా కావాలి అంటే మీ సజెషన్ ఏదైనా డిస్క్రిప్షన్ లేదా కామెంట్స్ లో ఇచ్చిన గూగుల్ ఫామ్ ని ఫిల్ చేసి చెప్పొచ్చు. జస్ట్ ఒక్కసారి ముందు యాప్ చెక్ చేసి చూడండి, నేను చెప్పినవన్నీ ఉన్నాయో లేదో మీకే అర్థం అవుద్ది. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో లింక్ అవైలబుల్ లో ఉంది. ముందు డౌన్లోడ్ చేసి చూడండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి.
ఫ్రెండ్స్, జీవితం అన్నాక వస్తువులు పోగొట్టడం పెద్ద విషయం కాదు. కానీ ఎవడన్నా మన ముత్తాతల్ని పోగొట్టుకుంటారా చెప్పండి? సొల్లు కాకుండా విషయం చెప్పాలా అంటే 1920 ఆ టైంలో స్వీడన్ లో ఉండే ఒక పురావస్తు పరిశోధన శాఖ తవ్వకాలకు సంబంధించిన ఒక వ్యక్తి చైనాలోని గుహల్లో పడి తిరుగుతున్నాడు. ఏమో ఏదోడు దొరికిద్దేమో అని చెప్పి అలా చైనాలోని గుహల్లో అతనికి ఎతుకుతూ ఉంటే వజ్ర వైడూర్యాలు లాంటివి ఏం దొరకలేదు, కానీ అతనికి కావాల్సినవి అయితే దొరికాయి. మనకంటే లక్షల సంవత్సరాలు పాతవైన ఆది మానవుల యొక్క కల్సు, పుయలు, ఎముకలు చాలా దొరికాయి. ఆది మానవులు అనే కాన్సెప్ట్ నిజానికి చాలా సంక్లిష్టమైనది, చాలా కాంప్లికేటెడ్ గా ఉంటది. మనం అనుకున్నట్టు అసలు ఉండదు. ముత్తాతలు, తాత ముత్తాతలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళల్లో కూడా చాలా జాతులు, రకాలు ఉన్నాయి. మనమంతా 1-2 జాతులకు సంబంధించిన ఆది మానవులు. వీళ్ళు కాకుండా ఇంకా 100-150 రకాల ఆది మానవులు కూడా విడివిడిగా ఉన్నారు, అంటే ఉండేవాళ్ళు. కాకపోతే ఆ జాతి ఆది మానవులు అందరూ మన మనవలు పుట్టాక వాళ్ళు పెద్దయ్యాక భూమిని ఈ రకంగా సంకనాకిస్తారని వాళ్ళకి ముందే తెలిసిపోయి మేబీ వాళ్ళే అంతరించిపోయినట్టున్నారు. అంటే వేరే జాతుల ఆది మానవులంతా అంతరించిపోయారు, వాళ్ళు ఇప్పుడు లేదు. అలా అంతరించిపోయిన వాళ్ళ ఎముకలు, బోన్స్ చాలా దొరికాయంట. అదే అతనికి దొరికాయి. ఎక్కడ? చైనాలో దొరికాయి. ఈ స్వీడన్ అతనికి 200-300 ఆది మానవుల యొక్క బోన్స్ దొరికాయి. వెంటనే చైనా వాళ్ళు ఆ స్వీడన్ నుంచి వచ్చిన అతన్ని ఇంటికి పిలిచి నడ్డీగా కొట్టి వాళ్ళ ఊరికి పంపించేశారు. ఆ తర్వాత ఆ బోన్స్ అన్ని తీసేసుకొని దాచిపెట్టుకున్నారు. ఆ తర్వాత ఉండే కొద్దీ ఏమైంది? చైనా హిస్టరీ మీకు తెలుసుంటే జపాన్ వాళ్ళు చైనా మీద బట్టి తుక్కు కొట్టారు చైనా వాళ్ళని. వాళ్ళు చైనా నిజంగానే చాలా దారుణంగా ఆక్రమించారు. ఆ స్టోరీ చాలా భయంకరంగా ఉంటదిలేండి. అయితే ఇప్పుడు ఈ చైనా వాళ్ళు ఎంతో కష్టపడి కనిపెట్టారు కదా, అదే వేణోడు కాళ్ళు కొట్టేసి వీళ్ళ దగ్గర ఈ ఆది మానవుల యొక్క బోన్స్ ఇవన్నీ ఉన్నాయని తెలిస్తే, అదే జపాన్ వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పి భయపడిపోయి వేరే లొకేషన్ కి ఎక్కడికన్నా తీసుకొని వెళ్ళి దాచిపెట్టమని చెప్పి అమెరికా వాళ్ళ బేస్ ఒకటి ఉంటే చైనాలో, అదే అమెరికన్ నేవీ ఉంటది కదా, వాళ్ళకి ఇచ్చి పంపించారు ఏదన్నా ఒక మంచి లొకేషన్ లో దాచిపెట్టమని చెప్పి. విషయం ఏంటంటే ఆ తర్వాత వాటిని తీసుకెళ్లిన తర్వాత నుంచి ఇప్పటిదాకా అవి ఎవరికి దొరకల. తర్వాత వాటికి ఏమైందో ఎవరికి తెలియదు. చాలా మంది ఇంకా అసలు ఏం జరిగిందనే థియరీస్ స్టార్ట్ చేసేది చెప్పడం. ఈ చైనా వాళ్ళు బాగా నష్టపెడతాం ఏదో ఒకటి చెప్పాలని చెప్పి కొంతమంది సైంటిస్టులు ఏమో అమెరికా వాళ్ళు వాళ్ళ నౌకలో ఎముకలన్నీ వేసుకొని పోతే జపాన్ వాళ్ళు వచ్చి మా మధ్యలో ఏలెట్టు గెలిగితే మూతి పగలకొడతామని చెప్పి ఆ ఎముకలన్నీ ఎత్తకపోయేదని, ఇంకొంతమంది జపాన్ వాళ్ళు ఎత్తకపోయేటప్పుడు ఆ బరువు ఎక్కువైపోయి షిప్ కొట్టుకునే బోన్స్ అన్ని సముద్రంలో పడిపోయాయని, అన్నిటికంటే మెయిన్ గా మాట్లాడుకునేది ఏమో బోన్స్ అన్ని అమెరికా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయాయంట. జాగ్రత్తగా పెట్టండి అని చెప్తే వాళ్ళు దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయి బోన్స్ ఏవి అంటే నో బోన్స్, వాట్ బోన్స్ ఏం లేవు, ఆ ఊరికి ఏం బోన్స్ రాలేదని చెప్పారని ఇలా సొల్లువాకి తప్పించుకున్నారని రకరకాల థియరీస్ ఉన్నాయి. మేబీ లాస్ట్ వినడానికి కొంచెం కన్విన్సింగ్ గా ఉండొచ్చు, కానీ ఇలా మాట్లాడుకుంటూ నెమ్మదిగా వదిలేశారు. కానీ తర్వాత ఏమైందంటే 2010 లో పాల్ అనే ఒక వ్యక్తి సౌత్ ఆఫ్రికాలోని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో అక్కడ పనిచేస్తూ ఉండేవాడు. అతను ఒక అమెరికన్. అతను చిత్తుగా అయితే లేచుకోవడానికి డబ్బాలు ఏడన్నా దొరుకుతాయేమో అని చెప్పి ఆర్కియాలజీలో పాత డబ్బాలు చాలా ఉంటాయి కదా అని, అంటే ఆ డిపార్ట్మెంట్ లో స్టోర్ చేసిన ప్లేస్లు ఉంటాయి కదా, అలా పాత డబ్బాల కోసం వెతుకుతూ ఉంటే కొన్ని డబ్బాలు కనిపించాయి. డబ్బాలు చూస్తే బాగా బరువుగా ఉన్నాయి. ఓపెన్ చేసి చూస్తే లోపల ఎముకలే. ముందేమో ఎవడో 20 ఎముకలని తెచ్చి ఇక్కడ పడేసింది అని చెప్పి చూశాడు. అవన్నీ పెద్ద ఎముకలు. చూస్తే దాని మీద రాసింది, బోడగా ఇవన్నీ మీ తాత ముత్తాతల ఎముకలుగా ఏం నటచోత్రం సూప్ చేసుకుని తాగుతావైంది 1947 ఆ టైంలో చైనా నుంచి వచ్చిన ఎముకలు ఇవని చెప్పి ఆ బాక్సుల మీద మెన్షన్ చేస్తున్నాయి. మన బాబు వెంటనే అమెరికాలో ఉన్న వాళ్ళ బాబు కూడా పేలియంటాలజిస్టే, ఫాసిల్స్ వాటి మీద పనిచేసే ఆయన ఫోన్ చేసి డాడీ విషయం ఇదని చెప్పాడు. ఎట్టాడు దొరికాయి అని చెప్పి. అప్పుడు రివీల్ అయింది. అప్పుడు చైనాలో ఎత్తకపోయింది, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి వచ్చాయని. కానీ ఎట్టొచ్చాయో ఎవరికీ తెలియదు. పాల్గడ్ ఇప్పుడు సరే ఇన్వెస్టిగేషన్ చేద్దాం, మనకి ఎలాగో పనేం లేదు కదా అని చెప్పి వెతకడం మొదలు పెట్టాడు. అసలు ఇక్కడికి ఎలా వచ్చుంటాయి ఇవి అని. అలా ఎదుగుతూ పోతే ఆ ఆర్కియాలజీ పక్కనే మెరైన్ స్పేస్ యొక్క స్టేషన్ ఉందంట. పెద్ద బోట్లు మెరైన్లు కూడా వచ్చి అక్కడ ఆగేవంట. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు అది మెరైన్ స్పేస్ కాకుండా కార్లు వచ్చి ఆగడానికి పార్కింగ్ లాట్ చేసి పడేశారు. జపాన్ వచ్చి చైనా మీద పడి తుక్కుగా కొడతా ఉంటే అమెరికా వాడు ఎముకలు ఎత్తకపోయి సౌత్ ఆఫ్రికాలో పడేశాడంట. మరి ఇది ఎట్టయిందో ఎవరికీ తెలియదు. ఫ్రెండ్స్, మీకు డాక్టర్ మార్షల్ తెలుసా? ఇతనే చాలా మంచి వ్యక్తి. కొంతమందికి అయితే ఇతను దేవుడు లాంటి వాడు. అంటే నిజానికి వాళ్ళకి ఇతను దేవుడు అన్న విషయం వాళ్ళకి తెలియదులేండి. ఏంటంటే ఇతను పెద్ద సైంటిస్ట్ కమ్ డాక్టర్, చాలా తెలివైనోడు. మామూలుగా జనాలకి అల్సర్ వస్తుంటది కదా, మంట అంటుంటారు, అడుపులు వేసి కొడతా ఉంటది. మన డాక్టర్ ఎన్నో సంవత్సరాలు కష్టపడి అల్సర్ అనేది హెలికోబాక్టర్ అనే ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుంది, ఇదిగో దానికి మందు కూడా ఇదిరా, ఇది వాడితే పాపం వాళ్ళందరికీ మంట తగ్గిపోద్ది, అల్సర్ కూడా తగ్గిపోద్దిరా అని చెప్పి అందరికీ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అక్కడ ఉన్న మెడికల్ వాళ్ళు, పెద్ద డాక్టర్లు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఏ బ్యాక్టీరియా దూరంగా ఉండు, నాకు బ్యాక్టీరియా అంటే పడదు, నాకు బ్యాక్టీరియాలు నచ్చవు, నువ్వు చెప్పేది ఘోరంగా ఉంది, నేను నమ్మను, దూరంగా అన్నది. అప్పుడు మన డాక్టర్ గాలులాగా ఈ బ్యాక్టీరియా నేను క్రియేట్ చేయలేదు, దీని వల్ల ఈ అల్సర్ అనే వ్యాధి వస్తుంది, దీనికి మందు ఇది ఒకసారి వాడి చూద్దాం, వాళ్ళకి తగ్గుతుంది, మనకు అర్థమైద్ది అని అంటే అసలు ఎవ్వడూ ఒప్పుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే 1970 ఆ టైంలోనంట మనుషుల మీద మందులు అవన్నీ వేసి టెస్ట్ చేయడం తప్పు అంట. అప్పుడు మందులు ఎట్ట కనిపెట్టేవాళ్ళు. సో ఇతను తయారు చేసిన టైంలో అతనితో తప్పు నువ్వు కానీ అట్టంటే ట్రై చేస్తే నేను జైల్లో పడిస్తా అని చెప్పి గోల్ చేశారు. ఇప్పుడు మన డాక్టర్ ఏం చేశాడు,
ఈ ఎదవల గట్ట ఎంత చెప్పినా వీళ్ళు నమ్మి సావాలని చెప్పి అతను వెంటనే అతని మీదే అల్సర్ వచ్చే బ్యాక్టీరియా ఉంది కదా, ఆ బ్యాక్టీరియాని అతని బాడీలోకి వేసేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎలాగో బ్యాక్టీరియా వల్లే కదా అల్సర్ వచ్చేది. సో నిజంగానే తనకి ఫుల్ గా అల్సర్ వచ్చేసింది. అల్సర్ వచ్చిన తర్వాత అందరికి ఇదిగా నాకు అల్సర్ వచ్చింది నమ్మారు కదా అని చెప్పి ప్రూవ్ చేశాడు. ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ యాంటీడోట్ ఉంటుంది కదా, అతని మీద అతనే వేసేసుకొని ఆ అల్సర్ జబ్బుని క్యూర్ చేసేసి జనాలందరికీ చూపించాడు. అప్పుడు ఏం చేశారో డాక్టర్లు మిగతా వాళ్ళందరూ వచ్చి నాకు తెలుసు నువ్వు ఒక రోజు సాధిస్తావని, నాకు ఎప్పుడో తెలుసు, నీ గొప్పతనం నాకు ముందే తెలుసు అని చెప్పి అందరూ వచ్చి చప్పట్లు కొట్టి ఫోటోలు దిగి లాస్ట్ కి అతనికి అది కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చేది. బుడబొక్కలోకి ఆ పాయింట్ ఎలగలేదా, మనుషుల మీద టెస్ట్ చేయకూడదు కదా, అతని మీద అతను చేసుకున్నా మనిషి మీద చేసినట్టే కదా. అబ్బే అదేం లేదు, సక్సెస్ వచ్చాక అన్ని మారిపోతాయి, ఎవడో పట్టించుకోడు. సక్సెస్ ముందు మీరు ఎంత చేసినా చీచి దూరంగా పోనే అంటారు అంతా. ఒకసారి గొప్పడైతే అందరూ ఇంటికి భోజనాలు పిలుస్తారు. ఏమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ మీకు పెంగ్విన్ తెలుసు కదా, చాలా క్యూట్ గా బాగుంటాయి, మంచి మంచి సినిమాలు కూడా వచ్చాయి. అయితే వీటిలో ఎలక్ట్రిక్రెస్టెడ్ అనే పెంగ్విన్స్ అంటే ఒక టైప్ ఆఫ్ పెంగ్విన్స్, వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే నేను చెప్పిన ఈ టైప్ ఆఫ్ పెంగ్విన్స్ లో అందరిలాగే ముందుగా పెళ్లి చూపులు జరుగుతాయి, పెళ్లి జరుగుద్ది, ఇంకా పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. గదిలోకి వెళ్ళి పాలు తాగి లైట్లు ఆపగానే పిల్లలు పుట్టేస్తారు. ఈ పెంగ్విన్స్ లో కూడా సేమ్ అంతే. ఈ టైప్ ఆఫ్ పెంగ్విన్స్ లో ప్రతిసారి దాదాపు 2 గుడ్లు పెడతాయంట ఖచ్చితంగా, అదే ఫస్ట్ నైట్ కంప్లీట్ అయిపోయాక. ఇప్పుడు 2 గుడ్లని ఇద్దరు పేరెంట్స్ వచ్చి బాగా పరిశీలించి రెండిట్లో ఏది పెద్దదిగా ఉందో చూసి చిన్న గుడ్డు పట్టుకొని దూరంగా ప్లేస్ ఎక్కడ కనిపిస్తుందో చూసి అక్కడ లాగి పెట్టి చేస్తారు ఆ చిన్న గుడ్డుని. అంటే ఈ టైప్ పెంగ్విన్స్ అవే చేస్తాయంట. ఇదేం రాక్షస ఆనందం వాటిగా అనుకుంటున్నారా? అంటే ఒకేసారి ఇప్పుడు వీటికి 2 పిల్లల్ని పెంచాలంటే చాలా కష్టమైన పని అంట. నేను వాటి ఫీలింగ్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచాలి, స్కూల్ ఫీజులు చూస్తే అలా ఉన్నాయి, ఉల్లిపాయ రేట్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఈ టైంలో ఇవన్నీ అయ్యే పనులు కాదని చెప్పి చిన్న గుడ్డు ఏముందో దాన్ని ఈసీ అవతలేసేస్తారు. అంతేకాకుండా చిన్న గుడ్డు నుంచి బయటకు వచ్చిన పెంగ్విన్స్ ఎక్కువ కాలం సరిగ్గా బతికి సర్వైవ్ అవ్వలేవంట. అందుకనే దుర్మార్గమైన ఈ జాతి పెంగ్విన్స్ ఎలాగపోయేదాన్ని మనమే పెంచుతామని ఇలాంటి బిహేవియర్ చూపిస్తుంటాయి. వీటి గురించి మీరు ఏమంటారు కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్ అమెరికా వాళ్ళ దగ్గర చాలా సెక్యూర్డ్ అయిన అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్న ఒక ప్లేస్ ఉంది. వరల్డ్ లోనే అంతకంటే సెక్యూర్డ్ ప్లేస్ ఇంకోటి ఉండదంట. ఇక్కడ నుంచే దాదాపు అన్ని ఆపరేట్ చేస్తారంట. అంటే శాటిలైట్స్ లాంచ్లు సరిగ్గా అవుతున్నాయా లేదా, పొరపాటున ఏదైనా మిసైల్ వీళ్ళ దేశం మీదకి వచ్చేస్తుందా, ఆకాశంలో శాటిలైట్లు అన్ని శుభ్రంగా ఉన్నాయా లేదా, అమెరికా అన్ని గెలుకుంటూ పగలగొట్టుకుంటూ కాకుండా మామూలుగా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ కట్టుకున్నది. ఇంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఎక్కడ పెడితే అక్కడ కడితే ఎవడన్నా ఏది పెడితే అది వచ్చి వేసే ఛాన్స్ ఉంది. అందుకే ఎవడన్నా అణుబాంబులు వేసినా దాని నుంచి కూడా తప్పించుకుందాం అనే రకంగా కడదామని చెప్పి ఒక పెద్ద కొండ ఎత్తుక్కొని ఆ కొండ కింద లోపల నుంచి తవ్వేసి ఆ కొండ లోపల ఈ హెడ్ క్వార్టర్స్ ని కట్టుకున్నది. అది కూడా ఎప్పుడు కట్టామనుకుంటున్నారు, 1960 ఆ టైంలో కట్టేది. ఈ అమెరికా గురించి తెలిసిందే కదా, ఈ గాలి ఎక్కడ పెడితే అక్కడ వంకాయ బాంబులు వేసినట్టు అణుబాంబులు మిసైల్ వేసుకుంటూ తిరిగేవాళ్ళు. ఇలా గెలికిన దేశాలు చెప్పాలంటే ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటూ దాదాపు అన్ని ఊళ్ళు ఏలటి గెలికేది. అలాంటప్పుడు యాజ్ యూజువల్ గా శత్రువులు బాగా ఎక్కువైపోతారు. అందుకే ఎవడన్నా కోపంతో వచ్చి అమెరికా మొత్తం లేపేసినా కొంతమంది అయినా బతకాలి కదా అని చెప్పి ఒక పెద్ద పెద్ద మిసైల్ చేసినా ఏమీ కాకూడదనే రేంజ్ లో నిజంగానే చాలా స్ట్రాంగ్ గా కట్టుకున్నది. అది ఇప్పుడు కూడా ఉంది. కొన్ని ఏళ్ల పాటు ఎంతో అద్భుతంగా వాడాక 2006 లో దాన్ని క్లోజ్ చేశారంట. అంటే మన మీద ఎవడేస్తాడో ఇంకా ఎవరికి అంత ధైర్యం లేదని కాదు, దాన్ని మెయింటైన్ చేయలేక సస్తనారంట. కనీసం అది ఏదైనా రోడ్డు పక్కన ఉన్నా అక్కడ 4-5 షాపులన్నా పెట్టి అద్దెకిచ్చే డబ్బులు తీసుకునేవాళ్ళు. ఆ గుహ లోపల కట్టేసి వచ్చారు కదా, అక్కడ పని ఏమో ఏం జరగట్లా. ప్రతి పనికి కొత్త కంపెనీలు, అన్ని డిఫరెంట్ డివిజన్లు, హోల్సేల్ కంపెనీలన్నీ వచ్చేసాయి. ఏదైనా పని చేద్దామంటే గుహ లోపల ఉన్న వాళ్ళకి అసలు పనే లేకుండా పోయింది. ఇంక ఇక్కడ ఏం బిగుతావులే అని అనుకున్నారు. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ చూస్తేనేమో నీటి ఏనుగులాగా బడ్జెట్ మొత్తం పీల్చి పడేస్తుందంట. అందుకని 2006 లో దీన్ని క్లోజ్ చేశారు. కానీ 2011 లో మళ్ళీ దీన్ని స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ అయితే దీన్ని యుఎస్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ అని చెప్పి పిలుస్తున్నారు. అంటే దానికి ఇలా పేరు పెట్టుకుని వాడుకుంటున్నారు. అప్పట్లో దీన్ని రష్యాకి భయపడే స్టార్ట్ చేశారు. అంటే అమెరికాకు పోటీకి అది కూడా అణుబాంబులు చాలా తయారు చేసింది. ప్రెసెంట్ ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు మళ్ళీ దానికి ఎందుకు ఆన్ చేశారు అంటే 2011 తర్వాత నుంచి చిన్నవి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఎప్పుడైనా యుద్ధం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అణుబాంబులు లాంటివి ఏం జరగకపోయినా సైబర్ అటాక్లు అవ్వచ్చు, బయోలాజికల్ దాడులు ఇట్లాంటివి ఏమైనా అవ్వచ్చు. అందుకని అమెరికాలో ఉన్న మిగతా ఏజెంట్లందరూ ఎఫ్బిఐలు, సిఐలు ఇట్లాంటి డిపార్ట్మెంట్లు చాలా ఉంటాయి. అందులో వాళ్ళందరూ ఉంచండి బాబు, మేము అందరం కలిసి దాన్ని వాడుకుంటాం కదా, ఫ్యూచర్ లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు, దారుణమైన సిచ్యువేషన్ ఏమైనా వస్తే అమెరికా వాళ్ళని కొంతమంది అయినా కాపాడాలి కదా అని చెప్పి గోల్ చేసి అందరు కలిసి దాన్ని మళ్ళీ ఉంచుకున్నారు బడ్జెట్ వేయించి. అయినా కొంచెం తగ్గించేసారు 2011 తర్వాత కూడా వాడుకోవడం. అయితే మళ్ళీ లాక్డౌన్ లో కోవిడ్ అవన్నీ వచ్చాయి కదా, అప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు. అంటే దీని దెబ్బకి అందరూ పోయేలా ఉన్నారు. అమెరికా వాళ్ళు నలుగురైనా బతకాలి లాస్ట్ కి, మళ్ళీ వాళ్ళే ప్రపంచాన్ని ఏలాలి అని చెప్పి. ఇంకా లొకేషన్ దాని లోపల ఎంత ఉందో చూస్తే చాలా పెద్దది ఉంటదంట, ఒక ఊరు అంత ఉంటదంట కొండ కింద. అడ్వాన్స్ టెక్నాలజీ ఏ వచ్చినా ముందు ఎత్తపోయి అందులో పడేస్తుంటదంట. ఇప్పుడు కూడా దాన్ని వాడుతూనే ఉన్నది. మనకు కూడా అట్లాంటిది ఉండాలంట. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి వీక్ కొత్త ఆడియో బుక్స్ యాడ్ చేస్తూనే ఉంటారు. మరి నేను లింక్ ఇంకా కూపన్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను, చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.